హలో, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్. ముందుగా ఈనాడు పేపర్లో హెడ్లైన్స్. రైతు భరోసా ఏటా 12,000. వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు వర్తింపు. భూమి లేని కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద రూ. 12,000. రేషన్ కార్డు లేని వారికి కొత్త కార్డులు ఈ నెల 26 నుంచి అమలు చేయాలని మంత్రిమండలి నిర్ణయం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. పంచాయతీరాజ్ శాఖలో 588 కారుణ్య నియామకాలకు ఆమోదం. తెలంగాణలో వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా పథకం కింద ఏటా 12,000 ఇవ్వాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ నెల 26వ తేదీన గణతంత్ర దినోత్సవం నుంచి దీనిని అమలు చేస్తామన్నారు. అదే రోజు నుంచి భూమి లేని వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద 12,000 సాయం అందిస్తామని వెల్లడించారు. రేషన్ కార్డు లేని వారికి అదే రోజు నుంచి కొత్త కార్డులు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిపారు. ప్రభుత్వ ఆదాయం పెంచడం, పేదలకు పంచడం తమ విధానమని స్పష్టం చేశారు. శనివారం సచివాలయంలో మంత్రిమండలి సమావేశం ముగిసిన అనంతరం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇతర మంత్రులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. చాలా ఏళ్లుగా రాష్ట్రంలో రేషన్ కార్డుల సమస్య ఉంది. ఇప్పటి వరకు కార్డు లేని వారికి కొత్తగా ఇవ్వాలని నిర్ణయించాం. మంత్రి మండలి సమావేశంలో ఆమోదించిన పథకాలు 26 నుంచి ప్రారంభమవుతాయి. అంబేద్కర్ ప్రసాదించిన రాజ్యాంగం అమలై 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ పథకాలు ఆ రోజు నుంచి అమలు చేయాలని నిర్ణయించాం. సీఎం రేవంత్. ఏపీ ప్రభుత్వం చేపడుతున్న బనకచెర్లపై అధ్యయనం చేయండి. తెలంగాణ అభ్యంతరాలపై ఆ రాష్ట్రానికి లేఖ రాయండి. అవసరమైతే గోదావరి బోర్డు, కేంద్ర జలశక్తి శాఖ దృష్టికి తీసుకెళ్లండి. పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావంపై ఐఐటీహెచ్తో అధ్యయనం. నీటిపారుదల శాఖ అధికారులతో సీఎం సమీక్షలో సీఎం. న్యూయార్క్, లండన్, టోక్యోలతో పోటీ పడుతున్నాం. రాజకీయ, సినీ రంగాల్లో ప్రవాస భారతీయులను ప్రోత్సహిస్తున్నాం. ఆప్టా కెటలిస్ట్ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి. ప్రఖ్యాత అణు శాస్త్రవేత్త చిదంబరం కన్నుమూత. అణు కార్యక్రమాల్లో కీలక పాత్ర. ప్రధాని సహా పలువురు సంతాపం. దేశ అణు పరీక్షలో కీలక భూమిక పోషించిన ప్రఖ్యాత అణు శాస్త్రవేత్త రాజగోపాల చిదంబరం 88 కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని జస్లోక్లో ఆసుపత్రిలో శనివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య, 2 కుమార్తెలు ఉన్నారు. దేశం 2 సార్లు నిర్వహించిన అణు పరీక్షలో ఆయనది ముఖ్య పాత్ర. అణు ఇంధన కమిషన్ చైర్మన్గా వ్యవహరించడంతో పాటు వ్యూహాత్మక ఆయుధాల అభివృద్ధిలో విశేష సేవలు అందించారు. చెన్నైలో జన్మించిన ఆయన మద్రాస్ యూనివర్సిటీలో బీఎస్సీ పూర్తి చేశారు. కక్షలో మొలకెత్తిన అలసంద విత్తనాలు. ఇస్రో క్రాప్స్ ప్రయోగం విజయవంతం. క్రాప్లో మొలకెత్తిన అలసంద విత్తనాలు. కదం తొక్కిన కర్షక లోకం. వీరంత పంటలకు కనీస మద్దతు ధర కొడుతూ పంజాబ్లో కానౌరి సరిహద్దులో శనివారం జరిగిన కిసాన్ మహాపంచాయత్కు పోటెత్తిన రైతులు. ఈ సందర్భంగా రైతు నాయకుడు దల్లేవాల్ కర్షకులను ఉద్దేశించి ప్రసంగించారు. ఇది కేవలం పంజాబ్ చేస్తున్న పోరాటం కాదని దేశం యావత్తు కదలి రావాలన్నారు. చరిత్ర సృష్టించిన భారతీయ అమెరికన్లు. అమెరికా ప్రతినిధుల సభలో ఒకేసారి 6 ప్రమాణం. అమెరికా ప్రతినిధుల సభలో ప్రమాణ స్వీకారం చేసిన సుహాస్ సుబ్రహ్మణ్యం, రాజా కృష్ణమూర్తి, శ్రీ తనేదర్ అమీబెరా, ప్రమీల జయపాల్ రోకన్న. ఈ తెలివి ఉండాలి. ఇప్పుడు ఏదైనా చిటికెలో పని. సప్త సముద్రాల అవతల ఏం జరిగిన క్షణాల్లో సమాచారం అరచేతిలో మొబైల్లోకి వచ్చి చేరుతుంది. ఆన్లైన్లో చెల్లింపులు, ఫోటోలు, వీడియోలు షేరింగ్ సరే. ఇంత సాంకేతిక అందుబాటులో ఉన్నప్పుడు దాని గురించిన పరిజ్ఞానం పెంచుకోవాలి. ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలి. వీటి ప్రయోగంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే సైబర్ నేరగాల చేతికి చిక్కే ప్రమాదం ఉంది. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా హ్యాకర్లు స్వాహా చేయడం మనం చూస్తున్నాం. ఈ క్రమంలో అందరూ డిజిటల్ అక్షరాస్యత పెంపొందించుకోవాల్సిందే. వివరాలు లోపటి పేజీలో. మాతృభాషతోనే మేధో వికాసం. ఆంగ్ల మోజులో తెలుగును నిర్లక్ష్యం చేయొద్దు. మన ఇంటి నుంచి పరిరక్షణ ఉద్యమం ప్రారంభించాలి. ప్రపంచ తెలుగు సమైక్య మహాసభల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెల్లన్నంతో బెరిబెరి. బియ్యం ఎక్కువసార్లు పాలిష్ చేయిస్తే అనారోగ్య సమస్యలు. థయామిన్ లోపంతో ప్రమాదం. ఆరోగ్యం. గర్భిణులు, చిన్నారులు గుండె వైఫల్య జబ్బులకు ఆస్కారం. ముడి బియ్యం వాడకం పెంచాలని వైద్యుల సూచన. లావుని పేరుతో ఊడిచేశారు. ప్రభుత్వ భూములు వందల సంఖ్యలో పట్టాలు జారీ. వాటి విలువ వందల కోట్లు. దళాలు, రెవెన్యూ సిబ్బంది చట్టాపట్టాలు. తవ్విన కొద్దీ వెలుగు చూస్తున్న సిరిసిల్ల జిల్లాలో భూ అక్రమాలు. 2 మండలాల్లో ఇప్పటికే 4 కేసులు.
నమోదు. ప్రభుత్వ భూమే కదా అందరూ మనవరైతే అడిగేదెవరు అనుకున్నారో ఏమో, సర్కారు భూములను అమాంతం మింగేశారు. అడ్డుకోవాల్సిన రెవెన్యూ అధికారులు సిబ్బంది సహకరించగా దళారులు అండగా నిలవడంతో వందల ఎకరాలు ప్రభుత్వ భూమి మాయమైంది. సర్కార్ జాగాను లావిని అసైన్మెంట్ పేరుతో రైతుల పేరుకు మార్చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు మండలాల్లో చోటు చేసుకున్న ఈ భూముల మాయాజలం తవ్విన కొద్ది బయటకొస్తుంది. సర్కార్ జాగాలను పలువురు రైతులు పేరుతో ధరణి పోర్టల్ ఆధారంగా రెవెన్యూ రికార్డులోకి ఎక్కించడం, పలు చోట్ల రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు రిజిస్ట్రేషన్లు చేయడం కూడా గమనార్హం. ఈ వ్యవహారంలో గత నెలలో సిరిసిల్ల తంగల్పల్లి మండలంలో 4 కేసులు నమోదు కాగా 4 నిందితులు అరెస్ట్ చేశారు. చక్రం తిప్పిన దళారులు. రెవెన్యూ రికార్డులో ప్రభుత్వ భూములకు పట్టాదారులుగా ఎవరి పేరునైనా ఎక్కించాలంటే ఆషామాషి వ్యవహారం ఏం కాదు. ఏళ్లుగా సాగులో ఉన్నట్లు సిరిసిల్ల మండలం సర్దార్పూర్లోని ప్రభుత్వ భూముల్లో నెలకొల్పిన క్రషర్ ఇది. ఒక వ్యక్తి ఈ ప్రాంతంలో 5 ఎకరాల సర్కార్ జాగాను కబ్జా చేయగా ధరణి పోర్టల్లో దాన్ని వ్యవసాయేతరగా భూమిగా మార్చారు. నాలా అనుమతి అనంతరం ఈ స్థలాన్ని సబ్ రిజిస్ట్రేషన్ చేశారు. రెవెన్యూ రిజిస్ట్రేషన్ల అధికారులు ప్రభుత్వ స్థలాన్ని గుర్తించకుండా అన్ని రికార్డులకి నమోదు చేశారు. దీనిపై కేసు నమోదైంది. అందాల నిలయం ఈ సంధ్యా సమయం. వెలుగు దినపత్రికలో ముఖ్యాంశాలు. రాళ్ళు రప్పలకు బంద్, వ్యవసాయానికే భరోసా. ఏటా ఎకరాకు 12,000, వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 12,000. కేబినెట్ భేటీ అనంతరం సీఎం రేవంత్ ప్రకటన. గత సర్కారులో గుట్టలు వెంచర్లకు రైతు బంద్. ఆ అక్రమాల జోలికెళ్తే కేసీఆర్ ఫ్యామిలీ 1000 ఏళ్ళు జైలు శిక్ష ఖాయం. నిజమైన రైతులకు మేలు జరగాలన్నదే తమ ప్రభుత్వ విధానమని వెల్లడి. మున్సిపాలిటీలుగా మూలుగు జీపీ, కార్పొరేషన్గా కొత్తగూడెం మున్సిపాలిటీ. పాలమూరు ప్రాజెక్టుకు జైపాల్ రెడ్డి, సింగూరు ప్రాజెక్టు కెనాల్కు రాజనరసింహ పేరు. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖలో 588 కారుణ్య నియామకాలు. నార్లాపూర్ పనులు రివైజ్డ్, ఎస్టిమేషన్కు ఆమోదం. పోతిరెడ్డిపల్లి వద్ద రబ్బర్ డ్యాం నిర్మాణం. రేషన్ కార్డులు లేనోళ్లకు కొత్త కార్డులు. ఈ నెల 26 నుంచి 3 స్కీములు షురు. పేరెంట్స్ ఓకే అంటేనే పిల్లలకు సోషల్ మీడియా అకౌంట్స్. డేటా ప్రొటెక్షన్ రూల్స్ ముసాయిదా విడుదల చేసిన కేంద్రం. రూల్స్ ఉల్లంఘించే కంపెనీలకు 2,500 కోట్ల దాకా ఫైన్. డ్రాఫ్ట్ రూల్స్పై ఫిబ్రవరి 18 లోపు ఫీడ్బ్యాక్ ఇవ్వాలని సూచన. రాష్ట్రంపై పోలవరం ఎఫెక్ట్ ఎంత? ఐఐటి హైదరాబాద్తో స్టడీ చేయించాలి. నెల రోజుల్లో రిపోర్ట్ వచ్చేలా చూడాలి సీఎం రేవంత్. వాదనలు తీర్పులు తెలుగులో ఉండాలి. కోర్టులో మాతృభాష అమలు. యోచనలో కేంద్రం. కిషన్ రెడ్డి. మన భాషను మనమే విస్మరిస్తున్నాం. తెలుగు మహాసభల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర మంత్రి. కులం పేరుతో విషం చిమ్ముతున్నారు. కులం పేరుతో ప్రతిపక్షాలు సమాజంలో విషయాన్ని చిమ్ముతున్నాయని ప్రధాని మోదీ అన్నారు. అలాంటి కుట్రలను తిప్పికొట్టి గ్రామీణ వారసత్వం సంస్కృతిని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. పటాకుల ఫ్యాక్టరీలో పేలుడు, 6 సజీవ దహనం. తమిళనాడులోని ఓ పటాకుల ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి 6 సజీవ దహనమయ్యారు. మరి కొంతమంది గాయపడ్డారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి క్రిటికల్గా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ట్రక్కు లోయలో పడి 4 జవాన్లు మృతి. జమ్మూ కాశ్మీర్లో ఆర్మీ ట్రక్కు లోయలో పడి 4 జవాన్లు మృతి చెందారు. జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. బందీపూర్ జిల్లాలో శనివారం ఈ ఘటనలో చోటు చేసుకుంది. న్యూక్లియర్ సైంటిస్టు చిదంబరం కన్నుమూత. పోఖ్రాన్ అణు పరీక్షల నిర్వహణలో కీలక పాత్ర పోషించిన ప్రఖ్యాత న్యూక్లియర్ సైంటిస్ట్ డాక్టర్ రాజగోపాల్ చిదంబరం కన్నుమూశారు. ఆయన వయసు 88 ఏళ్ళు. న్యూక్లియర్ సైంటిస్టుగా 6 దశాబ్దాల కెరీర్లో చిదంబరం అనేక కీలక హోదాల్లో పనిచేశారు. మహిళలను వేధిస్తున్న థైరాయిడ్, మోనోపాజ్. ఉమెన్ క్లినిక్ టెస్టుల్లో బయటపడుతున్న సమస్యలు. ఇప్పటి వరకు 29 లక్షల మందికి టెస్టులు, 401 మందికి క్యాన్సర్. 8 రకాల టెస్టులను ఫ్రీగా చేస్తున్నాం ప్రభుత్వం. ఇన్ టైం వ్యాధులను గుర్తించి ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్లు. 2023 మార్చి 24 డిసెంబర్ మధ్య చేసిన డాక్టర్లు. బనకచెర్లతో ఏపీ భారీ ట్రక్ కుట్ర. ఇటు కృష్ణ అటు గోదావరి నుంచి జలదోపిడికి ప్రయత్నాలు. పోలవరం నుంచి బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్కు ఏకంగా 200 టీఎంసీలు తరలించే ప్లాన్. నాగార్జున సాగర్కు కుడి కాల్వను వెడల్పు చేసి చిన్నపాటి రిజర్వర్గా వాడాలనే యోచన. గోదావరి సర్ప్లస్ జలాల నుంచి
అని చెప్తున్న కృష్ణ నుంచే తోడుకునే ఎత్తుగడ. తెలంగాణ ప్రయోజనాలకు గండి కొట్టే కుతంత్రం. 8 కులాల పేర్లలో మార్పులు. ఆయా కుల సంఘాల విజ్ఞప్తి మేరకు బీసీ కమిషన్ నోటిఫికేషన్. ఈ నెల 18 వరకు అభ్యంతరాలు తెలిపేందుకు గడువు. తమ క్యాస్టును పేర్లను తిట్లకు ఉపయోగించకూడదని ఆయా కులాల వారి ఆవేదన. సంగారెడ్డిలో 6 డిగ్రీలు. రాష్ట్రంలో మరింత పడిపోయిన రాత్రి టెంపరేచర్లు. 5 జిల్లాల్లో 6 డిగ్రీల నుంచి 7 డిగ్రీల మధ్య రికార్డు. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి. వాతావరణ శాఖ. మాకు టైం వచ్చినప్పుడు ఒక్కొక్కరి సంగతి చూస్తాం. మీడియాకు కేటీఆర్ బెదిరింపులు. సిరిసిల్లలో భూస్కామ్ అంటూ తప్పుడు వార్తలు రాస్తున్నారు. అసెంబ్లీలో ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారో రాసి పెట్టుకుంటున్న. అధికారంలోకి వచ్చినాక అందరికీ మిత్తితో చెల్లిస్తాం. నన్ను జైలుకు పంపాలని రేవంత్ చూస్తున్నాడు. కేంద్రంలో కేసీఆర్ చక్రం తిప్పే రోజు ముందుంది. ఈ మధ్య సోషల్ మీడియాలో నిజాలు వస్తున్నాయని వ్యాఖ్య.